బీఆర్కే న్యూస్ ఛానల్ 2026 క్యాలెండర్ను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. జిల్లా బీఆర్కే న్యూస్ కరెస్పాండెంట్ కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వారు అన్నారు. ప్రజల అవసరాలను, సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి సూచించారు. అనంతరం బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగనే బీఆర్కే న్యూస్కి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను న్యూస్ ఛానల్స్ వాస్తవాలను తీసుకురావాలని చెప్పి, శాస్త్రీయంగా పరిశీలన చేసి రావాలి. మీడియా వాళ్ళు అనుకున్న స్టోరీస్ ఇవ్వకూడదు న్యూస్లలో. దే వాంట్ గివ్ దేర్ ఓన్ ఒపీనియన్ అనుకున్నప్పుడు న్యూస్ ఛానల్స్లో ఇవ్వకూడదు. వాళ్ళు పబ్లిక్ ఎవరితోనో కూర్చొని షేర్ చేసుకోవాలి. కానీ దానివల్ల వాస్తవాలు కనుమరుగైపోయేసేసి అవాస్తవాల్లో ప్రజలు ఉంటారు. దాని డ్యామేజ్ అనేది ఫ్యూచర్ జనరేషన్స్కు జరుగుతుంది. ఒక మంచి చేయాలనుకొని మనం పోతూ ఉన్నప్పుడు అవాస్తవాలు ప్రచురిస్తే మంచికి అంటే చెడు స్పీడ్గా వెళ్తుంది. మంచి చేయాలంటే చాలా కష్టపడాలి. మనం దాన్ని మంచిని తీసుకుపోవాలంటే కూడా చాలా కష్టపడాలి. సో మీడియా కూడా పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో బాధ్యత ఉంది. ఇప్పుడు కొన్ని ఛానల్స్ చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక పోను ఏమవుతుందంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ రావడము, వాళ్ళ సొంత థియరీలు పెట్టి ఒక పర్సన్ని టార్గెట్ చేసి న్యూస్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. వాస్తవాలను, సమాజంలో జరుగుతున్న అరాచకాలను నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేదానికి బీఆర్కే న్యూస్ నిరంతరం పనిచేస్తుందని చెప్పి బీఆర్కే న్యూస్కి కూడా ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు.